డిపిఆర్ ఉంటే బయట పెట్టండి. 18 నెలలు టైం పడుతుందన్నారు. ఆల్రెడీ 2 months అయిపోయింది మీరు ఆ మాట చెప్పి కూడా. ఇప్పటి వరకు అతిగతి లేదు. తర్వాత అంచనా వ్యయం అనేది ఒకటి ఉంటుంది ఒక ప్రాజెక్ట్కి. అది మీ సీఎం ఒకటి చెప్తారు, మీ మంత్రులు ఒకటి చెప్తారు. ఎవరికి మధ్య పొంతన మేడం. ఇప్పటి వరకు ఏ బడ్జెట్లోనూ మూసి ప్రక్షాళనకు సంబంధించింది, పునర్జీవన్ సంబంధించింది ఏ బడ్జెట్లోనూ పైసలు అలొకేట్ చేయలే. ఇన్ కేస్ అలొకేట్ కనుక చేస్తే ఆ అలొకేట్ చేసిన బడ్జెట్ డిపిఆర్లోకి ఇంక్లూడ్ అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఫండింగు, వరల్డ్ బ్యాంక్ ఫండింగు, అదేవిధంగా ఇన్ కేస్ ట్రిపుల్ ప్రాసెస్లో కనుక జరిగితే అది ఏ యాంగిల్లో పోవాలని చెప్పి ప్రతిదీ అది డిపిఆర్లో ఇంక్లూడ్ అవుతుంది. అది డిపిఆర్లో ఇంక్లూడ్ అవుతుంది. దానికంటే ముందు ప్రిపరేటరీ థింగ్స్ అన్ని జరుగుతాయి మేడం. అదే ఆలు లేదు చూలు లేదు ఏదో అన్నట్టుగా మీకు డిపిఆర్ లేదు, ఎంత అవుతుందో తెలీదు, వరల్డ్ బ్యాంక్ ఎంత ఇస్తుందో తెలీదు, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంతో తెలీదు. ఇవేమీ లేకుండా ముందైతే ఆ ఇళ్లను గోలగొట్టాలి. మేడం ఒకటి మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నా. మూసీ రివర్ బెడ్లో ఇళ్లను రిహాబిలిటేషన్ తప్ప ఇంకెక్కడైనా ఇళ్లను కూలగొట్టిరా? లేదు కదా. హైదరాబాద్ తో ఇండ్లని కూలుస్తా మళ్ళీ హైదరాబాద్ చక్కర్ల మీరు ఏం చేస్తారని చెప్పే పరిస్థితిలో మీరు రోజా గారు ఒక్క మాట. ఇలా మీకు ఒక డిపిఆర్ లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో లేకుండా ఇల్లు కూర్చుకుంటా పోతే రోడ్డు మీద పడే పరిస్థితి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టపడాలి తెలుసా అండి. ఇవాళ సమాజంలో సొసైటీలో ఈ రోజు ఇల్లు కట్టాలంటే హైదరాబాద్ లో కనీసం 100 గజాల ఇల్లు ఉంటే బాగుంటుందని విలువెల్లాడుతూ 10-20 ఏళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ 10 ఏళ్ళు ఉన్న బంగారం అమ్ముకుంటూ విలువెల్లాడుతూ ఒక ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షణ్యంగా నువ్వు వచ్చి వాళ్ళ ఇల్లు కూడా కొడతా అంటే ఎవడొప్పుకుంటున్నాడు? తెలంగాణ ప్రజల్ని జూలై 15వ తారీఖు వితౌట్ కోర్టు జడ్జిమెంట్ మీరు కూలగొట్టడానికి పోయారు. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కాదండి. వితౌట్ కోర్టు జడ్జిమెంట్ తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం కట్టం, ఏ ఇల్లు కూలగొట్టము, ఇవాళ కాళేశ్వరం కట్టం, ఏ ఇల్లు కూలగొట్టము, ఇవాళ చెరువులు ఎన్నో చెరువులు పునరుద్ధరించిన మీరు ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇల్లు తప్పు. భూదాన్ భూములను సీసీఎల్లలో మెర్జ్ చేసింది ఎవరు? అది పేద ప్రజల భూములు కదా. ఎవరు మెర్జ్ చేశారు? తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డు ఈ రాష్ట్రంలో ఉన్న అసైన్మెంట్ భూములను, ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములను, ఈ రాష్ట్రంలో ఉన్న భూదాన భూములను వెంకట్ గారు ఒక్క నిమిషం. మీరు ఇద్దరు ఒకరి తర్వాత రోజా గారు ఒక విషయం నేను చెప్తున్నాను. మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు అర్థం కాదు. రోజా గారు ఒక విషయం అండి, ఇవాళ మీ దగ్గర ఖజానా లేదు, ఖజానా సున్నా అయిపోయిందని చెప్తా ఉన్నావు. ఇలా గాంధీ విగ్రహానికి ఇన్ని కోట్లు కడతాం, నైట్ లైఫ్ కదా, పొద్దున లైఫే లేదా, తెలంగాణ ప్రజలకు జీవితమే లేదా అంటే నైట్ లైఫ్ కడతామంటా ఉన్నావు. ఇలా వెమ్లవాడ రాజన్న ఆలయ పరిధిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ వెళ్తే లోపల డాక్టర్లు లేరని పంపించిన పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు పంపించే వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి, నిన్న మందులు ఆపేసిన పరిస్థితి. ఇలా రాష్ట్రంలో నేతన్నలు చచ్చిపోతా ఉన్నారు, రైతన్నలు చచ్చిపోతా ఉన్నారు, నీళ్లు లేవు, హాస్పిటల్లో పడక గదులు లేవు, ఇబ్బంది పలాడుతా ఉంటే మీకు కావాల్సింది నైట్ లైఫ్లు కావాలంటే ఇలా రాష్ట్రం అంతా ఆగమైపోతా ఉంటే రూపాయలు లేని పాపం టీచర్లు ఉద్యోగులు ఉద్యోగులు ఈ రోజు వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత 4 రూపాయలు వస్తే ఇల్లు కట్టుకుంటా, లేకపోతే నా బిడ్డ పెళ్లికి ఇచ్చుకుంటా, లేకపోతే నా కొడుకు పెళ్లి చేస్తా, నా కొడుకు ఇంత ఆధారం అవుతా అని చెప్పుకుంటే ఇలా టీచర్లు ఉద్యోగాలకు ఏదైతే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి నైట్ లైఫ్ కావాలని అడుగుతా ఉన్నా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ఆపింది ఎవరండి? చెప్పండి వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు? ప్రజలు టీచర్లందరూ ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు? ఇవాళ కనీస వసతులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇలా మీకు నైట్ లైఫ్ కావాలన్నా మీరు సంపాదించుకోవడానికి, మీరు దోచుకోవడానికి క్రియేట్ చేస్తున్న లైఫ్ తప్పేదేం లేదు. సతీష్ వెంకట్ గారు సతీష్ అడిగిన మాట దానికి సమాధానం చెప్పండి. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నారు, అప్పు పుట్టట్లేదు, అప్పు కోసం వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళగా చూస్తున్నారు అని సీఎం అన్నారా లేదా? మేడం ఒకటి సీఎం అన్నారా లేదా? చెప్తాను. మరి ఈ రైతులకి భరోసా ఇవ్వడానికి రైతు భరోసా కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ, ఖజానా ఖాళీ లేదు, విడతలుగా మేము ఇస్తామని చెప్తూ వస్తున్నారు కదా. అన్ని హామీలు ఇస్తాము, కాకపోతే టైం పడుతుందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంత హడావిడిగా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు కట్టడం
చేసి ప్రాజెక్ట్ కట్టడం అవసరం. ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి ఎక్కడైనా మెన్షన్ చేశారని నేను అడుగుతున్నాను. సీఎం చెప్పింది కదా మేడం, 1,50,000 నేను కోట్ల ఏమంటున్నా? 70 కోట్లు కేవలం గాంధీ విగ్రహానికి ఒక అన్నారు. జీవనదిలో పెట్టే ప్రతి రూపాయి అది పెట్టుబడి కిందకే వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఒక జీవనదిలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి కిందకి వస్తుంది. నేను ఏమంటున్నా అంటే మేడం, మీరు రైతు రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు. ఎస్, రింగు రోడ్డును తాకట్టు పెడితే కానీ వాళ్లకు రైతు బంద్ ఇవ్వడానికి పైసలు రాలే. 2023 తల తాకట్టు పెట్టైనా ప్రజలకు ఇచ్చే పథకాలు అందజేయాలి. అది ఒక పెద్దరికం. అరే, మీరు క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం నేను చెప్పాలి. చెప్పేది వినండి. సతీష్ అన్న, ఒక్క నిమిషం. మీరు రోజా గారు ప్రభుత్వంలో పెద్ద క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం అంటే వచ్చే మీరు భూముల్ని తెగనమ్మి మళ్ళీ రైతులకు ఇచ్చానని చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు మీరు. మేము ఒప్పుకోవట్లేదు. అట్లా మేడం, మేము మీరు భూములు దగ్గర చెప్పిన మాట్లాడమండి. వాస్తవాలు. మీరు మేడం, మేడం, ఒక ఒకటి, తండ్రి నేను స్థానంలో యథార్థం ఉన్న చెప్తా. వ్యక్తి ముఖ్యమంత్రి గారు, అది ఏ ముఖ్యమంత్రి రోజా గారు, అయినా కూడా ఇప్పుడు నేను ఇది అలాంటి question ముఖ్యమంత్రి skip గారు చేస్తా. ఏ పరిస్థితిలో అయినా కూడా సతీష్ ఒక్క నిమిషం. స్కిప్ చేయమంటారా, ఆయన ఆన్సర్ మాట్లాడమని. చేయమంటారా? Yes, Yes, నేను- మీరు 2 క్వశ్చన్లు అడిగారు, రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ. ఈ రెండింటికి నేను 1 నిమిషం 2 నిమిషాల్లో నేను కంక్లూడ్ చేసేస్తాను. 2023 నవంబర్ 30 ఎలక్షన్ కంటే ముందు రింగ్ రోడ్డును తాకట్టు పెడితే 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తే ఆ పైసలను డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాలో వేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. రింగ్ రోడ్డును తాకట్టు పెడితే కానీ రైతు బంధు ఇచ్చిరా లేదా రైతు భరోసా మీరు? క్వశ్చన్ ఆన్సర్ మీరు ఇస్తురా లేదా? ఇస్తున్నాం. ఎప్పుడు ఇస్తున్నాం. ఇస్తున్నారు? Yes, ఎప్పుడు ఇస్తున్నాం. ఇస్తున్నారు? ఇప్పటికి 5 పంటలని ఎన్ని పంటలకు ఇచ్చింది? ఈ ఒక్క సమాధానం. వాస్తవాలు ఇప్పటికి 5 మాట్లాడేటప్పుడు పంటలని కంప్లీట్ చేయాలి. 5 పంటలని చెప్తా ఎన్ని- వినండి. Yeah, yeah. ఒకటే question. 5 పంటలని అండి. Don't interrupt him. 5 Please, పంటలు. please, ఒకటే నేను ఒకటే నిమిషం. question. 5 పంటలైనాయి కదా, అదే ఎన్ని చెప్తా. పంటలకు అదే రైతు నేను భరోసా చెప్తా. ఇచ్చారు? అదే నేను చెప్తా. నువ్వు ఎన్ని పంటలకు ఇచ్చేది చెప్పు. మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వగానే ఇస్తామని చెప్పారు, రైతుల అకౌంట్లలో రోజా గారు, పడిపోతాయని రోజా చెప్పారు. గారు, ప్లీజ్. నేను మళ్ళీ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. First నుంచి కాదు, So, ఏం చెప్పలేరు. నేను మళ్ళీ- మీరు రైతుల నేను disturb చేస్తే రుణమాఫీ మళ్ళీ first ఎగ్గొట్టారు. అంత time లేదు రైతుల మనకి. భరోసా ఎగ్గొట్టారు. 2023 సతీష్, సతీష్ నవంబర్ ఆగండి. 30 తారీఖు నాడు రింగ్ రోడ్డును తాకట్టు పెడితే కానీ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. రింగ్ రోడ్డును తాకట్టు పెడితే కానీ మీకు పైసలు రాలే. కానీ గల్లాగురిగిలో పైసలు దాచిపెట్టినట్టు రూపాయి దాచిపెట్టి మీరు 7,500 కోట్ల రూపాయలు రైతు బంధుతో ప్రకారం ఇస్తే రైతు భరోసా రూపంలో 9,000 కోట్ల రూపాయలు మేము జమ చేసినాం. ఇది యథార్థం. అదే విషయంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను మేడం. 21,000 కోట్ల రూపాయలని కేవలం 3 నెలల కాల పరిమితిలో రైతు రుణమాఫీ చేసినాం. ఈ దేశ చరిత్రలో ఎక్కడ 21,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతు రుణమాఫీ ఎవరు చేయలే. అంత పెద్ద రాష్ట్రాలైనా ఏది రైతు ఆత్మహత్యలో పెద్దగా ఉన్న మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలు కూడా చేయలే. ఇప్పుడు ఏకకాలంలో చేశారా మీరు? Yes, ఏకకాలంలో ఏకకాలంలో చేశాం. చేశారా? ఎంతమందికి? చేశాం మేడం. నేను అదే చెప్తున్నా కదా మేడం. అబద్ధాలు అద్భుతంగా ఆడతారు కాంగ్రెస్ మేడం, వాళ్ళు కదా. ఒక నిమిషం. 40% ఇప్పటి వరకు రైతులు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. మీ కడియం శ్రీహారి మీ పార్టీలో, ఇప్పుడు మీ నేను పార్టీ ఏమంటున్నా? నాయకుడు అంటున్నారు కదా, మీరు ఏం ఒక్క చెప్పించుకున్నారు? నిమిషం రోజా మీ పార్టీలోనే ఉన్నా అని మా చెప్పారు. పార్టీలో ఉన్నారు, ఆయన అంటున్నాడు రోజా ఇలా గారు. పార్టీతో రోజా గారు, మీరు నన్ను కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నాను, ఎంతమంది చేశారు మీరు అడిగారు కదా. మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 30,000 ఏది రైతులు కనుక ఉంటే మాత్రం, లేకపోతే 30 లక్షల రైతులు కనుక మాకు ఎస్టిమేషన్ ప్రకారం ఉంటే మాత్రం మేము 2 లక్షల పరిమితి వరకు పెట్టినాం. 2 లక్షల కంటే దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కొంచెం ఆలోచించాలని అనుకుంటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే మిమ్మల్ని మేము స్ట్రైట్గా అడుగుతున్నాం, ఏది సఫిషియెంట్ బడ్జెట్ ఉన్న తెలంగాణలో కూడా మీరు ఇన్ని వేల కోట్లు ఇంతవరకు చేయలేదు కదా. మేము అప్పులో ఉన్నప్పుడు చేసినాం కదా. ఎవరికి రేట్ అని ఆలోచించుకోమంటున్నాం. మీరు రైతుల విషయం తెలియదా? ప్రజలు అడుగుతారు. అదే మిమ్మల్ని నమ్మిరు, అడుగుతున్నాను. మోసం Right. మిమ్మల్ని